టెస్టిమనీ ద్వారా నాకర్థమైంది. రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. మరణమే నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలిచెను. ఎల్రోయి నన్ను చూడగా శత్రువే సిగ్గునొందెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే సిగ్గునొందెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. విశ్వాసమే శోధింపబడగా నీ కృపయే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. ఒంటరినై నేను నిన్ను చేరగా నా పక్షమై నీవు నిలచితివే. ఒంటరివై నేను నిన్ను చేరగా నా పక్షమై నీవు నిలచితివే. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నాకు బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను.
ద్రోహివై నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా పరిశుద్ధుడా వందనములు తండ్రి. ప్రభా తండ్రి, మేమందరం తండ్రి ప్రభా మిమ్మల్ని ఒంటరిగా తండ్రి ప్రభా వెతికినప్పుడు నాన్న మాకు దగ్గరుండి మమ్మల్ని చేరి మమ్మల్ని ఆదరించి మాకు ఎప్పటి వరకు నాన్న మీ సహాయాన్ని తండ్రి ప్రభా ప్రెజెన్స్ ని మాతో ఉంచినందుకు వందనములు ప్రభా. అవును తండ్రి, మేమందరం ఎక్కడున్నా తండ్రి మీ రక్తంలో కడగబడిన వారు సంఘంగా ఉన్నాం తండ్రి, మీ శరీరంగా ఉన్నాం తండ్రి ప్రభా. ఎల్లప్పుడూ తండ్రి మీ సన్నిధికి వెళ్ళినప్పుడు మీ ముఖ కాంతిలో తండ్రి ప్రభా మమ్మల్ని ఆదరించి మమ్మల్ని చేర్చుకొని మాకు కంఫర్ట్ ఇచ్చినందుకు వందనం చేయించుకున్నాం ప్రభా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మేము నాన్న బలహీనమే కానీ క్రీస్తు వలన నాన్న బలవంతులమై ఉన్నాం. అవును తండ్రి, మేము ఒంటరి వాళ్ళమే కానీ మీరు తండ్రి మీరు మిమ్మల్ని బట్టి నాన్న మేము గర్విస్తున్నాం తండ్రి. అవును నాన్న, మీరే మా అతిశయాస్పదం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అవును తండ్రి ప్రభా నాన్న, మీరే నాన్న ఈ ప్రేయర్ గ్రూప్ని కిషా ఆంటీని ఇంతవరకు నడిపించినందుకు వందనములు. అప్పుడే చేస్తున్న నమ్మకమైన సేవ పరిచర్యను బట్టి వందనం చేయించుకున్నాం ప్రభా. అవును తండ్రి, వృద్ధాప్యంలో నీతిమంతులు చిగురు పెట్టుదురన్నారు తండ్రి. అవును నాన్న తండ్రి, వీళ్ళని ఖర్జూర వృక్షం వలె తండ్రి వారు మువ్వు వేయుదురన్నారు తండ్రి. ఓ గొప్ప దేవ తండ్రి ప్రభా నాన్న ఈ బిడ్డ ఇంకా తండ్రి ప్రభా మీ ప్రణాళికలో ఇంకా ఏమి వర్క్ చేయాలనో తండ్రి, అవునన్నా మీ రాజ్యం కోసం ఏ వర్క్ చేయాలనో ఏ పని చేయాలనో తండ్రి అది కంప్లీట్‌గా సంపూర్ణంగా చేపించి తండ్రి ప్రభా నాన్న. ఈవిడ శరీరంగా తండ్రి అన్ని విధాలా మీరైనా సంపూర్ణంగా హీల్ చేసిన విధానం బట్టి వందనములు. థ్యాంక్ యూ ఫాదర్. అవునన్నా మీరే స్ట్రెంగ్త్‌నివ్వండి, హెల్త్‌నివ్వండి. అవును తండ్రి ప్రభా మీరే బలాన్నివ్వండి. నడిపించడానికి నాన్న తండ్రి మీరిచ్చిన క్రమశిక్షణ డిసిప్లిన్‌ని బట్టి వందనములు తండ్రి. సిస్టర్స్ కూడా ఎంతోమంది నాన్న అవునన్నా ఎన్ని పనుల్లో ఉన్నా కూడా తండ్రి ప్రభా ప్రేయర్‌ని బట్టి వారు ఈ అవునా తండ్రి సాయంకాల కూడికను బట్టి వారి నమ్మకంతో మీ సన్నిధిలో కనిపిస్తుండగా వారికి వారి హృదయ వాంఛలను తీర్చండి. వారికి తగిన ప్రతిఫలాన్ని దయచేయండి ప్రభా. మా హోప్ మీరే తని మా నిరీక్షణకు ఆధారమైన దేవా వందనములు తండ్రి. అవునేనా మా కోట, మా కొండ, మా దుర్గమ్మ, మా ఆశ్రయమా వందనములు తండ్రి. అవును తండ్రి ప్రభా ప్రతి ఒక్క కోరికను నెరవేర్చిన మీ గుప్పుల్ని విప్పి నెరవేరుస్తారు తండ్రి. అవును థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. మీరిచ్చిన వాక్యాన్ని బట్టి వందనములు తండ్రి. అది జీవ వాక్యమై ఉంటున్న తండ్రి. థ్యాంక్ యూ జీసస్. అవును తండ్రి ప్రభా మేమందరం కలిసి మీకు సాగిలపడుతున్నాం, స్తుతిస్తున్నాం. తండ్రి మిమ్మల్ని కొనియాడుతున్నాం, పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభా. అవును తండ్రి ప్రభా నాకిచ్చిన తండ్రి ప్రభా ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి అవును తండ్రి ఈరోజు ఇచ్చిన మీ అవును తండ్రి బ్రెత్‌ని బట్టి జీవాన్ని బట్టి వందనం చేయించుకుంటున్నాం. అవునన్నా ప్రతిరోజు తండ్రి మీ రాజ్యం కోసం పాటుపడడానికి అవునన్నా మీ కింగ్‌డమ్ వెతకడానికి తండ్రి కృపను చూపించండి. థ్యాంక్ యూ ఫాదర్. నమ్మకమైన పనివారుగా మేము ఉండటానికి కృపను చూపించండి ప్రభా. థ్యాంక్ యూ జీసస్. అవునన్నా కొద్ది ప్రార్థన నజరేయున యేసు నామములో అడిగి పొందుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రము. చేరువచ్చిన సోదరులందరికీ కూడా ప్రభు నామ ఎస్ఆర్ ప్రేయర్ వారి తరఫున నా వందనాలు తెలియజేస్తున్నాను. సోదరి విజయ గిడియన్ మన కొరకు పాడిన పాటను వినిపించిన పాటను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. తనకు కూడా వందనాలు. నిజమే, మనమందరం కూడా ఆయన ఏల్రోయి అనే దేవుడు మన దేవుడు. మన దేవుడిని మనం చూసినప్పుడు, ఆయన స్వరం విన్నప్పుడు, ఆయన దర్శనం విన్నప్పుడు మనకు ధైర్యమే, మనకు బలమే. మరి ఒంటరిగా మనం ఉన్నప్పుడు ఆయన మనకు బలం నుంచి కూర్చాడు, మన పక్కన నిలిచాడు. ఆయన మనం చూస్తే శత్రువు అది చూసి పారిపోతాడని. కనుక అనేక ఒంటరి సమయాలు మన జీవితాలు మనం అనుభవిస్తున్నాం. వర్క్ ప్లేస్లో కానీ, ఇంటిలో కానీ, అనేకమైన కష్టాల్లో కానీ, నేను తప్ప నాతో ఎవరు లేరు, నేను ఒంటరి దాన్ని
అనుకుంటున్న సమయంలో ప్రభు మనతో ఉన్నాడు. తన ముఖ కాంతిని మన పట్ల చూపిస్తున్నారు. తన దక్షిణాస్త బలమును మనకు అనుగ్రహిస్తున్నారు. ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎన్నింటిలో కూడా దేవుడు మనకు సాయం చేస్తూ మనం నడిపిస్తూ వచ్చినందుకు దేవునికి స్తోత్రములు, వందనాలు. ఆట పాడిన సోదరి విజయ కూడా మనందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్ గా Praise God. విజయాన్ని ఈరోజు మెసేజ్ చెప్పవలసింది, కానీ అనుకునే రీతిగా మరొక దైవజనురాలు వారి ఇంటికి వచ్చిన కారణం చేత మరి తను హాస్పిటల్లో ఉన్నారు. వారి ఇంటిలో ఇప్పుడు మరొక దైవజనురాలు ఉన్నారు. వారి పేరు కెరోలిన్ సందీప. వారు సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు. అదే సమయంలో దేవుని సేవ కూడా చేస్తున్నారు. ముందు వారు మదనపల్లి వాస్తవులే. తర్వాత తాను ముందు బెంగళూరులో చదువుకుంటూ ఉండగా ప్రభువుని తెలుసుకున్నారు. ఆ తర్వాత సేవకు అప్పగించుకున్నారు. ఇప్పుడు చెన్నైలో ఉండి దేవుని సేవ దేవుడు నడిపించిన చోట్లకంతా వెళ్ళి దేవుని సేవ చేస్తున్నారు. కాబట్టి ఆ సోదరి కెరోలిన సందీప ఇప్పుడు మనతో మాట్లాడతారు. తను కూడా లాగిన్ అయి ఉన్నారు. తన సాక్ష్యాన్ని, తన అనుభవ సాక్ష్యాన్ని తన మాటలోనే మనం విందాము. ఇప్పుడు ఈ సమయాన్ని కెరోలిన్ కి అప్పగిస్తున్నాం. వందనాలు కెరోలిన్. ఉన్నారు నాన్న? ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ మా. నాన్న కొంచెం వీడియో పెట్టుకుంటారా మీరు? వీడియో పెట్టినాను ఆంటీ. పెట్టారా? వస్తుందా ఆంటీ? ఇప్పుడు వీడియో వస్తుందా? రాలేదే. ఇప్పుడు వస్తుంది. వెరీ గుడ్. వస్తుందా? రైట్. సరే, వందనాలైనా మా గ్రూప్ లో సోదరులందరి తరఫున మీకు వందనాలు, ఆహ్వానం మీకు ఇస్తున్నాము. తప్పకుండా. ప్రభు పేరిట మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నా. అనాది సంకల్పంలో ఆయన ప్రణాళికలో జగత్తు పునాది వేయబడక మునిపే నన్ను ఎన్నుకుని ఏర్పాటు చేసిన దేవాది దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నా. నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చిన నా కన్న తల్లిదండ్రులకి నేను వందనాలు చెల్లిస్తున్నా. మరి ఈ రోజు మీకు నన్ను పరిచయం చేసిన విజయ ఫ్యామిలీకి, నన్ను ఆహ్వానించిన, ప్రేమతో ఆహ్వానించిన మీకు దేవుని నామం నాకు మహిమ కలుగునట్లు వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు కెరోలిన్ సందీప. నేను ఒక అంటే ఈరోజు అనుభవ సాక్ష్యమే చెప్పన్నారు ఆంటీ. దాన్ని బట్టి నేను ఈరోజు ఇలా చెప్దామని ఆలోచించాను. నా వయసు 38 సంవత్సరాలు. 38 సంవత్సరాల ప్రభువుతో గడిపిన జీవితాన్ని 38 నిమిషాల్లో పెట్టడం కష్టమే. నా జీవితంలో ఇంపార్టెంట్ ఘట్టాలు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన కొన్ని విషయాలు ఈరోజు మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 14:23 పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఆయన సమస్తాన్ని మీకు బోధించి జ్ఞాపకం చేస్తారు. నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, ప్రభా ఏం మాట్లాడాలి ఈ రోజు అని ప్రార్థన చేసుకుంటున్న టైంలో దేవుడు నాకు ఇచ్చిన కొన్ని మాటల్ని మీతో పంచుకోవాలని, నేను షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. వాస్తవంగా మాదైతే మా నాన్నగారి పేరు జ్ఞానశేఖరు, మా అమ్మగారి పేరు వనమాల. మాదొక మధ్య తరగతి కుటుంబము. అయితే మా అమ్మగారికి యేసు ప్రభువుని గురించిన పరిచయం లేదు. మా నాన్నగారికి నామకార్థక క్రైస్తవం అనే చెప్పాలి. ఎంత నామకార్థకం అంటే, నేను పుట్టినప్పుడు ఎప్పుడైనా నేను చిన్నప్పుడు ఏడుస్తే, భయపడితే తాయెత్తులు కట్టించేవాళ్ళు. అంటే అసలు దేవుడి మీద అస్సలు నమ్మకం లేదు. ఏదంటే అదే. తాయెత్తులు అంటే తాయెత్తులు, లేకపోతే తల కింద బైబిల్ పెట్టుకోవడం. అట్లాంటి లైఫ్ మాదనమాట. ఎందుకో నేను 6th క్లాస్, 7th క్లాస్‌కి వచ్చినప్పుడు నాకు తెలియకుండానే సత్యం ఏంటి అన్నది గ్రహించాలని, ఆ ట్రూత్ సీకర్ అని అంటారు కదా! సో, అట్లాగా సత్యాన్ని వెతుకుతా ఉండేదాన్ని. భగవద్గీత చదివాను. తర్వాత ఖురాన్ చదివాను, సిక్కుల మత గ్రంథం చదివాను, బౌద్ధ పురాణాలు చదివాను. అంటే పూర్తిగా చదవలేదు కానీ కొంచెం కొంచెం చదువుతూ వచ్చినప్పుడు నా హృదయంలో ఒక ఆలోచన ఉండేది. అన్ని మత గ్రంథాల్లో కూడా ఒక ప్రశ్న మిగిలిపోయింది. ఏమని అంటే, మనిషి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. నేను చీకట్లో ఉన్నాను, నాకు వెలుగు గావాలి. నేను అనారోగ్యంలో ఉన్నాను, నాకు ఆరోగ్యం గావాలి. నేను కృంగిపోయి ఉన్నాను, నాకు సహాయం గావాలి అని మనిషి అడుగుతా ఉన్నాడు. ఏదో ఒక విధంగా దేవుణ్ణి మనిషి అడుగుతా ఉన్నాడు. మరి
ఇలాంటి పరిస్థితుల్లో ఆన్సర్ ఎక్కడ దొరుకుతది మనిషికి అని అనుకుంటూ వెతుకుతూ ఉన్న సమయంలోనే మా చెల్లి బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడటం జరిగింది. అంటే టైం ఎక్కువ లేదు కాబట్టి నేను కట్ షార్ట్ చేసి చెప్తాను. ఫస్ట్ తలనొప్పితో స్టార్ట్ అయ్యేది 3 మంత్స్‌కంతా బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పారు. మేము డయాగ్నోసిస్ అట్లాగా జరిగింది. తిరుపతి డాక్టర్ వెంగమ్మ మేడం దగ్గర చూపించుకునేవాళ్ళమనమాట. అక్కడికెళ్ళి చూపించుకుంటున్నప్పుడు ఆమె చెప్పేసింది, "ఇంక మీరు హాస్పిటల్‌కి రావాల్సిన అవసరం లేదు. ఇంక మాక్సిమం 3 నెలలకు మించి" ఇది 1996లో జరిగింది. ఇంకా ఆహ్, "మీరు రావక్కర్లేదు హాస్పిటల్‌కి గూడా. ఆహ్, ఆ అమ్మాయిని ఉన్న రోజులు బాగా చూసుకోండి" అని చెప్పేసారనమాట. అట్లాగా చెప్పిన సందర్భంలో నేను ఏడుస్తా ఉన్నా. అంటే మా చెల్లి చనిపోతది అన్న ఉద్దేశంతో. మా చెల్లి చనిపోతది అన్న ఉద్దేశంతో నేను ఏడుస్తా ఉన్నాను, బాధపడతా ఉన్నాను. అక్కడే తిరుపతిలో కరపత్రికలిచ్చుకుంటా ఒకళ్ళు వెళ్తా ఉన్నారనమాట. ఒక ట్రాక్‌లో కరపత్రికలిస్తా అన్నారు. ఒక బండిలో పాటొస్తుంది. ఏమనొస్తుందంటే పాట, "నా జీవిత వ్యధలందు యేసే జవాబు, ప్రభు యేసే జవాబు" అని. నేననుకున్నా మరి ప్రపంచమంతా ఇంత ప్రశ్నలో ఉంది. మాకు జవాబిచ్చే ఆ యేసు ఎవరో తెలిస్తే బావుండు అని అనిపించింది. అనిపించి ఇంటికొచ్చేసాము. ఒకరోజు రాత్రి స్టోరీ కట్ షార్ట్ జేస్తాను. ఒకరోజు రాత్రి బాగా ఏడుస్తూ నా చెల్లి చనిపోతది అన్న బాధతో ఆహ్, ఏడుస్తున్నాను. ఏదో ఒక తెలియబడని దేవునికి నాకప్పటికి యేసుప్రభు గురించి సరిగా అవగాహన లేదు. సరిగా ఎప్పుడు వినలేదు గూడా. నేను 2 చేతులెత్తి ఒకరోజు రాత్రి మా పక్కనే పడుకుంది మా చెల్లి. అలాగా ఏడుస్తూ, ఏడుస్తూ ప్రభు సన్నిధిలో అలా ఏడుస్తున్నప్పుడు సడెన్‌గా ఒక లైట్ అంటే మేము అర్ధరాత్రి 12 అవుతుందనుకుంటాను. మా ఇంట్లో ఒక లైట్ లోపలికి ఒక లైట్ వస్తుందన్నమాట. ఏంటి ఆ లైటు మా వైపే వస్తుంది, మా ఇంటి వైపే వస్తుందని నేను చూస్తున్న లోపు వెలుగు కాస్త ఒక మనిషి రూపంగా మారిపోయింది. ఎవరే ఈ మనిషి నేనెప్పుడు చూడలేదే అనుకుంటే, నా కళ్ళతో సాక్షాత్తు నా కళ్ళతో నేను చూసాను. యేసుప్రభు మా ఇంట్లోకి అట్లా నడుచుకుంటూ వచ్చారన్నమాట. ఫస్ట్ టైము అలాగా యేసుప్రభుని చూసిన అనుభవం. ఫస్ట్ టైమ్ అట్లాగా నేననుకున్నాను, నేను ఇంతమంది దేవుళ్ళకి పూజ చేసినా, ఇంతమందిని అడిగినా ఎవ్వరు రాలేదే, యేసుప్రభు మాత్రమే వచ్చాడే అని నేను అనుకునే లోపే ఆయన మా చెల్లిని ఒక చేత్తో ఒకసారి టచ్ చేసి, నా వైపు చూసి ఒక చిరునవ్వుతో వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న టైంలో కళ్ళలో నుండి ఫ్రెష్‌గా బ్లడ్ అట్లా ఉబుకుతా ఉందనమాట. నేను నా కళ్ళతో చూసాను నేను. దాన్ని మర్చిపోలేకపోయినా. మరుసటి రోజు మార్నింగ్ లేచి పేరెంట్స్ అందరికి షేర్ చేసుకున్నాను గానీ, ఎవ్వరు నా మాట నమ్మలేదు. నమ్మకపోంగా మళ్ళీ తాయెత్తుల దగ్గరికెళ్దాం, ఇటెళ్దాం, అటెళ్దాం అని నాకు చెప్తన్నారు గానీ, ఇంకా నిజమైన దేవుడని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. నేను బలవంత పెట్టినా ఒక్కసారి డాక్టర్ దగ్గరికెళ్దాం. ఒకసారి డాక్టర్ దగ్గరికెళ్దాం. 3 డేస్ తర్వాత డాక్టర్ దగ్గరికెళ్ళాము. వెంగమ్మ గారి దగ్గరికెళ్ళి ఒకసారి స్కాన్ తీయమని చెప్తే, ఆమె నా బుగ్గని ఇట్లా గిల్లేసి, "నువ్వు చిన్న పిల్లవి. జీసస్ రావడం ఏంటి? జీసస్ ముట్టడం ఏంటి? బాగవ్వడం ఏంటి? గాల్లో దీపం పెట్టి దేవుడంటే బాగవుతదా? నువ్విట్లా జెప్తున్నావు" అనన్నారు. "లేదు మేడం ఒక్కసారి తీయండి. నా కోసం ఒకసారి తీయండి స్కాన్" అని బ్రతిమలాడితే, స్కాన్ తీసిన వెంటనే అంటే అక్కడ ఓ పెద్ద రాద్ధాంతం జరిగింది. అదంతా అయిపోయిన తర్వాత ఆమె చేసిన కన్‌క్లూజన్ డయాగ్నోసిస్ ఏంటంటే, "మేము చూసిన ఆ క్యాన్సర్ కణితి ఆ అమ్మాయిలో లేదు" అని జెప్పేసినారండి. సో, 1996లో చనిపోతది అని అనుకున్న మా చెల్లిని దేవుడు ఇప్పటికి సజీవంగా ఉంచాడు. అది మొట్టమొదట దేవుడితో నాకు అనుభవం అన్నమాట. మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు. ఆ డాక్టర్ ముందరే నేను మోకరించి 2 చేతులు పైకెత్తేసి ఏడ్చేసానన్నమాట గట్టిగా. "యేసయ్యా ఎన్ ఎవరు పిలిచిన వాళ్ళు ఎవ్వరు రాలేదు. కానీ నిన్ను పిలవలేదు. ప్రార్థన చేయలేదు. ఉపవాసం ఉండలేదు. హ్మ్. నా జన్మ పాపం, కర్మ పాపం నన్ను వెంటాడుతున్న సమయంలో మనుషులెవరు రాలేని చోటికి నువ్వొచ్చి మా చెల్లెని ఇట్లా స్వస్థపరిచినావు. అక్కడ స్టార్ట్ అయింది నా విశ్వాస జీవితం. నాకే తెలీదు ఎందుకో చాలా దేవుడి మీద నమ్మకం వచ్చేసిందనమాట. తర్వాత ఒక సందర్భం అలాగా దేవుడిలో నేను స్లోగా ఎదుగుతున్నా, వాక్యం చదువుతున్నా. నాకొక పెద్ద కన్‌ఫ్యూజన్. పాస్టర్ గారులు చాలామంది చర్చెస్‌కెళ్ళేదాన్ని నేను. కానీ నాకెక్కడ తృప్తి దొరకలేదు. పాస్టర్ గారులు ప్రొద్దున పూట ఏమని చెప్తారంటే
అంటే ఒకవేళ మీటింగ్ జరిగిందనుకోండి, ఫస్ట్ పార్ట్‌లో చెప్తారు దేవుడు ప్రేమామయుడు, దేవుడు ప్రేమిస్తున్నాడు, మనల్ని కరుణిస్తున్నాడు, ఆయన కృప చూపిస్తున్నాడు. మళ్ళీ సాయంకాలంకేమో నువ్వు తప్పు చేస్తే దేవుడు నరకంలో పడేస్తాడు అని చెప్పేవాళ్ళు. ఆ ప్రారంభ దినాల్లో నాకు తెలిసేది కాదు. నాకొక అవగాహన ఉండేది కాదు. ఇదేంటి ప్రేమిస్తాడంటారు, మళ్ళీ నరకంలో పడేస్తారు. అసలు ప్రేమించే దేవుడు నరకంలో ఎందుకు వాయిస్ పడేస్తాడు అని బ్రేక్ ఒక అవుతుంది కన్‌ఫ్యూజన్. క్యార్లిన్. మేడం చెప్పండి. చెప్పండి ఆంటీ. వినిపిస్తుందిలే సిస్టర్, చెప్పండి, వినిపిస్తుంది. ఓకే. ఓకే. సో, అట్లాగా ఆహ్, ఒకసారేమో ఇట్లాగ అంటారు. ఒకసారేమో ప్రేమంటారు. ఒకసారేమో క్షమాపణ అంటారు. ఒకసారేమో ఒక్కొక్కసారికి ఒకటొకటి చెప్తా అన్నారు యేసుప్రభుని గురించి అని. నేనే బైబిల్ తీసుకొని చదవడం స్టార్ట్ చేసినాననమాట. దేవా నాకు నువ్వేంటో, నీ తత్వమేంటో, నీ స్థిరత్వం ఏంటో, నీ సార్వభౌమత్వం ఏంటో నాకు తెలియజేయి ప్రభు అని బైబిల్ తీసుకొని చదవడం నేనే స్టార్ట్ చేసినాను. దేవుడు ఒక్కొక్కటి అట్లా రివీల్ చేసుకుంటూ వచ్చాడు. ప్రతి వాక్యాన్ని గుడ్డిగా నమ్మేదాన్ననమాట. నాకు తెలీదు. ఇంకా ఏ బోధ తెలీదు. రొట్టె విరవడం తెలీదు. ప్రార్థన ఎట్లా చేయాలో క్రమం ఏమీ తెలీదు. కానీ వాక్యం చదవడం ఇంక అట్లా గుడ్డిగా పట్టుకోవడం అనమాట. సో, అట్లాగే పట్టుకున్న సందర్భంలో 2 సందర్భాలు నేను మీకు చెప్తాను. ఫస్ట్‌ది ఏంటి అంటే, ఒకరోజు మా ఇంటి ఎదురుగా ఒకాయన ఫిట్స్ వచ్చి పడిపోయాడనమాట. పడిపోతే అందరూ ఆయన మీద బిందెలు బిందెలు నీళ్లు పోస్తన్నారు. నాకనిపిచ్చింది, అసలు ఎంత పెద్ద అనారోగ్యము, మరణానికి సమీపంగా పోయిన మా చెల్లెని దేవుడు బాగు చేశాడు గదా! అని ఒక గ్లాస్‌లో నీళ్ళు తీసుకొని, ఇది యేసయ్య రక్తం అని ప్రార్థన చేసి, అంతమందిని తోసుకొని ఎక్స్‌క్యూజ్ నేను మీ. చూసాను. ఏం లేదు చెప్పు చెప్పు తల్లి. మిగతా వాళ్ళు మాట్లాడుతా ఉంటే సిస్టర్ అదే ఆగిపోతుంది. అదే వాళ్ళు అన్మ్యూట్ చేసి ఆ! అయితే అట్లాగా అందరిని తోసుకొని ఎళ్ళిపోయినాను. ఒక 10, 12 మంది ఆయన చుట్టూ ఉన్నారు. నీళ్లు పోస్తన్నారు తెచ్చి. నాకు అనిపిచ్చేసింది ఇది గ్లాస్‌ని ప్రార్థన చేసుకొని యేసయ్య రక్తం అని చెప్పి తీసుకుపోయి నాకు ఈ గ్లాస్ నీళ్ళు ఇచ్చేసినాననమాట. నీళ్ళు ఇవ్వంగానే ఆయన ఫిట్స్ నుంచి మామూలుగా కోలుకున్నాడు. ఆయన 3 చక్రాల బండి ఆయన నడుపుకొని ఎళ్ళిపోయినాడు. ఒక వారం తర్వాత ఆయన మా ఇంటికొచ్చి నన్ను అడిగాడంట. హ్మ్. ఇంతమంది నా మీద నీళ్ళు పోసారు. కానీ ఒక అమ్మాయి మాత్రం ఒక గ్లాస్‌లో నీళ్ళు తెచ్చిచ్చింది. ఆ నీళ్ళు తాగిన తర్వాత నాకేదో లోపల శరీరంలో ఒక శక్తి నన్ను తాకినట్టు అనిపిచ్చింది. ఆ అమ్మాయిని నేను చూడాలా. నేను ఆయన దగ్గరికొచ్చి నేనేనండి మా మమ్మీ నన్ను తీసుకెళ్లారు ఈ అమ్మాయే. ఆయనన్నాడు, "ఎందుకమ్మా అంతమందిని నెట్టేసుకొని నువ్వు చిన్నదానివి సెవెంత్ క్లాస్, ఎయిత్ క్లాస్ వయసుండుంటుంది నాకంతే. చిన్నదానివి గదా! అందరిని తోసుకొనొచ్చి నాకు ఆ గ్లాస్ నీళ్ళు అట్లా ఇచ్చేసినావే" అంటే నేనన్నాను, "ఏమోనండి మీరు బాధపడుతుంటే నాకొకటే తెలుసు. రాళ్ళు, రప్పలు మనకు సమాధానం ఇవ్వవు. యేసుప్రభు మాత్రమే సమాధానం ఇస్తాడు. ఆయన నేనడిగితే నా ప్రార్థన ఆలకిస్తాడు. అందుకని నేను ప్రార్థన చేసుకొని నీళ్ళు తెచ్చిచ్చినానంటే" ఆయనన్నాడు, "14 సంవత్సరాల నుంచి ఫిట్స్ అమ్మా. ఎన్ని టాబ్లెట్స్ యేసుకున్నా కూడా తగ్గలేదు. రోడ్‌లో అట్లా పడిపోతాను. కానీ వారం రోజుల నుండి ఆ నీళ్ళు తాగినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు మళ్ళీ ఫిట్స్ లేవమ్మా" అని చెప్పా. అప్పుడు నాకు అర్థమైంది. ఓహో! మనం నమ్మితే దేవుడు మన ద్వారా కూడా గొప్ప కార్యాలు చేస్తారని. అప్పటి నుంచి ఏదో అన్ జరిగిపోయినాయి. ఇట్లా ప్రేయర్ చేస్తే జరిగింది. లేకపోతే నీళ్ళిస్తే జరిగింది అన్న దానికంటే కూడా నన్ను నేను చాలా భద్రంగా కాపాడుకునేదాన్ననమాట. అమ్మో! దేవుడు నా ద్వారా పని చేస్తున్నాడు అంటే నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చాలా రెస్పాన్సిబుల్‌గా ఉండాలి అని అట్లాగా దేవుడు నన్ను నడిపిస్తా వచ్చారనమాట. ఇంకొక సందర్భం చెప్పాలంటే నాకు పాటలు పాడాలంటే చాలా ఇష్టం. పాటలు కొన్ని సందర్భాల్లో రాసుకునేదాన్ని కొన్ని పాటలు. కానీ మా డ్యాడీ ఎప్పుడు అనేవాడు. మా డ్యాడీ మ్యూజిషియన్ అనమాట. మా డ్యాడీ ఎప్పుడు అనేవాడు, "నా కడుపులో చెడబుట్టినావు. నీకు పాటలు పాడతం రాదు. సంగీత పరిజ్ఞానం లేదు. నీకేం లేదు" అని అట్లాగా. ఎవరొచ్చినా సరే వాళ్ళ ముందర అట్లా రిజెక్ట్ చేసి మాట్లాడేవాళ్ళనమాట. నాకేదున్నా సరే ఇంకా ఆ ఏజ్ నుంచి ఒక గుడ్డి నమ్మకం వచ్చేసిందనమాట. ఏదైనా సరే ప్రభువునడిగితే నా జీవితంలో ఇస్తాడు. సో, అట్లాగా నేను రూమ్‌లోకి పోయి ఏడుస్తా ఉన్నాననమాట. అప్పుడు నాకొక స్వరం వినిపిచ్చింది. ఏమని స్వరం వినిపిచ్చిందంటే, "నీ పాట అంటే నేనెట్లా పాడేదాన్నంటే, స్కూల్లో క్వైర్‌లో గూడా నన్ను తీసేసినారు నా వాయిస్ బాలేదని. అట్లాంటిది నాకొక స్వరం వినిపిస్తుంది. "ఒక పాట పాడవా?" అనన్నారు. ఒక పాట పాడవా అంటే నేనన్నాను, "ప్రభువా నువ్వు నన్నెందుకు పాట పాడమని అడుగుతన్నావు? నేను ఆహ్, నేను పాడితే అందరూ ఆపేసేయమంటారు" అంటే ప్రభు అన్నాడు, "అందరు స్వరాన్ని చూస్తారు. కానీ నేను హృదయాన్ని చూస్తాను.
అప్పుడు అనిపించింది నాకు, ప్రభు, నేను ఈ రోజు నుంచి నీ కోసం పాడతానని ప్రతిరోజు మిడ్‌నైట్ 2:30కి లేచేసేదాన్ని. 9th క్లాస్, 10th క్లాస్ ఆ ఏజ్‌లో, ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్. మిడ్‌నైట్ 2:30కి లేచి బ్రష్ చేసేసి నీట్‌గా తల దూకొని రెడీ అయిపోయి బైబిల్ పెట్టుకొని కూర్చుని అలా పాట ఒకటే, నాకొచ్చిన పాట ఒకటే అనమాట. ఒక పాటే మళ్ళీ అలా కొన్ని గంటలు పాడేదాన్ని. 2:30, 3:30, 4:30, 5:30 అట్లా అయిపోయేది. అట్లంతా పాడేసిన తర్వాత మరుసటి రోజు కాలేజ్‌కి, స్కూల్‌కెళ్తే అందరూ అనేవాళ్ళు, "నీ మొహంలో ఏదో ఒక గ్లో కనపడుతుంది. ఒక గ్రేస్ కనపడుతుంది. దేవుడు కనిపిస్తున్నాడు." కొంతమందయితే దేవదూతలు కనిపిస్తున్నారు. అట్లా అట్లా డిఫరెంట్‌గా చెప్పేవాళ్ళు. కానీ నేను ఒకటే అనుకునేదాన్ని, దేవా నీతో ఈ సమయం నేను గడపాలా ప్రభా! నీతో ఈ స నాకిలాగ బాగుంది. అట్లా కొన్ని సంవత్సరాలు అట్లాగా అలవాటు చేసేసుకున్నాననమాట. అలా నేను అలవాటు చేసుకుంటున్న టైంలో ఆహ్, ఆహ్, మెడికల్ కాలేజ్‌లో జాయిన్ అయ్యాను నేను. ఫస్ట్ ఇయర్ థెరప్యూటిక్ మెడిసిన్ బెంగుళూరులో జాయిన్ అయ్యాననమాట. బెంగుళూరులో జాయిన్ అయిన తర్వాత సారీ, ఫస్ట్ ఎంబీబీఎస్‌కి జాయిన్ అయినాను. జాయిన్ అయిన తర్వాత ఒకరోజు దేవుడు నా లోపల, నా హృదయంలో మాట్లాడుతున్నట్టు అనిపించింది. తలంపిస్తున్నాడు నాకేమనంటే, "నువ్వు సీట్‌లేదు అడిగినప్పుడు నీకు సీట్ ఇచ్చినాను నేను. నువ్వు ఎన్నో నన్ను అడిగినప్పుడు నేను నీకేది తక్కువ చేయకుండా ఇస్తా వచ్చాను. మరి ఈ కాలేజ్‌లో నిన్నెందుకు పెట్టానో తెలుసా నేను" అని అడిగినాను. అంటే నేనన్నాను, "ఎందుకు పెట్టినావు ప్రభు" అంటే, "ఈ కాలేజ్‌లో ఒక సెల్ గ్రూప్ స్టార్ట్ చెయ్యి. నిన్ను నా ప్రతినిధిగా నేనిక్కడ పెట్టుకున్నాను" అన్నాను. సరే ప్రభా! ఎట్లా స్టార్ట్ జేయాలని నేను, మా ఫ్రెండ్ ఇద్దరు షేర్ చేసుకొని, మా ఫ్రెండ్‌కి షేర్ చేసి ప్రతిరోజు, ప్రతి సండే సాయంకాలం 4:30-5:30 అట్లా 1 అవర్ ఇద్దరు ప్రేయర్ చేసుకునేవాళ్ళం. ఒక వారం అయిపోయింది. 2 వారం, 3 వారాలు, 4 వారాలు. ఐదో వారం అప్పటికి అన్నా, "ప్రభా బోర్ కొడతాంది. మేమిద్దరే ఉన్నాం. ఎవ్వరు రావడంలా. మేమిద్దరే ప్రేయర్ చేసుకుంటున్నాం. నువ్వేదో ఒకటి దారి చూపించాలా? అసలు ఇది ఇంతకు నీ నుంచే విన్నానా నేను ఈ స్వరాన్ని? లేకపోతే సెల్ గ్రూప్ ఆపేస్తాను ప్రభా" అని అన్నాను నేను. అంటే ఆ రోజు రాత్రి కలొచ్చింది నాకు. కల్లో ఒక దర్శనం చూస్తానను. అంతా చూసి అయిపోయిన తర్వాత ప్రొద్దున లేచి మా ఫ్రెండ్‌కి షేర్ చేస్తున్నాను. ఎవరైతే నాతో పాటు సెల్ గ్రూప్‌లో కూర్చుంటదో ఆ అమ్మాయికి షేర్ చేసిన. షేర్ చేస్తే ఆ అమ్మాయి అనింది, "నీకా వ్యక్తి, కల్లో ఉన్న వ్యక్తి గుర్తున్నారా?" అని నన్నడుగుతుంది. నా కల్లో నాకు కనిపించిన వ్యక్తి నా ఎదురుగా నడుచుకుంటూ పోతున్నారు. మా సీనియర్ మేడమ్ అన్నమాట. ఫైనల్ ఇయర్ ఆమె. సులోచన గారని ఆమె పేరు. అంటే ఆహ్, మా ఫ్రెండ్‌కి చెప్పాను. "నేను చెప్పనా? నాకొచ్చిన కలంతా ఆమెకి చెప్పనా? అది నాకు కలలాగా లేదు, దేవుడిచ్చినట్టే ఉంది. నేను జెప్తాను ఆమెకి" అంటే ఈ ఈ అమ్మాయి అంది, "తప్పైతే మాత్రము నీ తోలొలిచేస్తది, జాగ్రత్త. ఆమె సీనియర్ అసలే" అనంది. సరే, ఏది ఏమైనప్పటికీ దేవుడిని బట్టి చాలా పిరికిదాన్ని నేను. మాట్లాడే ధైర్యం గూడా నాకు లేదు. అట్లానే అమ్మాయికి షేర్ జేసుకున్నానను. చెప్దామని వెళ్ళాను. ఆ మేడం దగ్గరికెళ్ళి ఫస్ట్ చెప్పాననమాట. "మేడం నిన్న రాత్రి కల్లో మీరు కనిపించారు మేడం." ఏంటి చెప్పు" అని ఇంగ్లీష్‌లో అన్నది. అంటే నేనన్నాను, "మేడం ఆహ్, దేవుడు నాకు కల్లో చూపిచ్చారు. నాకది ఖచ్చితంగా దేవుడే అని తెలుసు. నాకర్థమైంది. మీ అన్నను పోలీసులు అరెస్ట్ చేశారంట గదా మేడం" అనన్నా. అనంగానే నా చెయ్యి గట్టిగా పట్టుకొని పక్కకి తీసుకెళ్ళిపోయి, "ఎవరు చెప్పారువే నీకు? ఎవరు చెప్పారు నీకు?" అని అడిగింది. "మేడం ఏమో నాకు తెలీదు." నాకింక భయమేసింది ఆమె అట్లా అడుగుతుంటే. "ఏమో మేడం నాకు తెలీదు. కానీ దేవుడు నాకు చూపిచ్చిన దాన్ని బట్టి మీ అన్నని పోలీస్ స్టేషన్‌లో పెట్టారంట. పలానా చోట" అని గూడా చెప్పేసాను నేను. ఆ ఊరు నాకు చూపిస్తున్నారు మేడం. బయట ఒక ఆటో ఉంది, ట్రక్ ఉంది అంటే ఆమె ఏడ్చేస్తా ఉంది ఇంగ నా చేతులు పట్టుకొని. అన్నది, "ఇంత కరెక్ట్‌గా ఎట్లా చెప్తున్నావే? ఇది ఖచ్చితంగా దేవుడి శక్తే. నిజమే మా అన్న ఎక్కడున్నాడో మాకు తెలీలేదు" అని ఇంకా ఆమె కొన్ని డీటెయిల్స్ నాకు రివీల్ చేసి, "ఖచ్చితంగా ఇది గాడ్స్ హ్యాండ్. ఖచ్చితంగా ఇది గాడ్స్ వాయిసే. నేను నమ్ముతాన్న. ప్రేయర్ చేస్తావా నా కోసం" అని అడిగింది. మేడం క్వెషన్ ఎంత చెప్పాను, ఆన్సర్ చెప్పొద్దా మీకంటే, చెప్పు. ఎప్పుడొస్తది మా అన్నకి బెయిల్ ఎప్పుడొస్తది? మా అన్న అరెస్ట్ అయినట్లంటే, నేను అన్న పలానా వ్యక్తి పేర్లు కూడా చెప్పాననమాట. పలానా వ్యక్తుల ద్వారా మీకు ఆ బెయిల్ పంపిస్తున్నారంట మేడం. ఎవరికీ తెలియకూడదు. దాంట్లో కొద్దిమంది రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యారు. దానివల్ల బెయిల్ రాలేకపోయింది. కరెక్ట్‌గా పలానా డేట్‌కొస్తుందని గూడా నాకు ఆ కల్లో కనిపించింది మేడం అని జెప్పాను. ఆమన్నది, "రియల్లీ యూ ఆర్ గాడ్స్ ఏంజెల్. రియల్లీ యూ ఆర్ గాడ్స్ ఏంజెల్" అని అన్నది. "ప్రేయర్ చేస్తావా నాకు" అని అడిగింది. ఇంకా అదే తడువనుకుని నేను చెప్పేసాను, "మేడం సండే సాయంకాలము 4:30-5:30 మా సెల్ గ్రూప్‌లో ప్రేయర్ పెట్టుకుంటున్నాము. రండి మేడం మీరు" అన్నాను. ఆ రోజు వచ్చేటప్పుడు ఏం చేసిందంటే నలుగురు సీనియర్స్‌ని వెంట పెట్టుకొని తీసుకొచ్చింది. ఈ పాప దేవుడి గురించి చెప్తుంది. చెప్తుంది. నాకైతే బాగా అనిపిచ్చింది. సో, అట్లాగా ఫస్ట్ వారము 6 మందిని ఇచ్చినాడు దేవుడు. తర్వాత నాకు భారం అనమాట. నేను తెలుసుకున్నాను. ప్రభువుని తెలుసుకున్నాను. రక్షించబడ్డాను. నేను పరలోకానికెళ్తాను. కానీ
నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్ కూడా ప్రభుని తెలుసుకోవాలి, ఆయన గొప్పతనాన్ని ఎరగాలి అన్న భారం. ఎప్పుడు నైట్ అందరు పడుకుని పోయేవాళ్ళు, కానీ నేను మాత్రం అట్లా ప్రార్థన చేస్తూనే ఉండేదాన్ని. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు చెప్పేవాళ్ళు కొన్ని విషయాలు నాతో నాకు స్వరం వినిపించడం కానీ, వాక్యం ద్వారా మాట్లాడతాం కానీ, దేవుడు చెప్పాడు, నేను భారతదేశాన్ని రక్షించబోతున్నా, భారతదేశాన్ని నేను నా రక్తంతో కడగబోతున్నా, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు నా కోసం నిలబడు, నేను నిన్ను ఎన్నుకున్నా, నేను ఏర్పాటు చేసుకున్నా, తల్లి గర్భంలో రూపించబడక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నా, అట్లా చెప్పేవాళ్ళు అనమాట. ఈ విషయాలు ఎవరికన్నా షేర్ చేస్తే అందరూ అనేవాళ్ళు, ఆడోళ్ళని దేవుడు పిలిచడం ఏంటి, అమ్మాయిల్ని దేవుడు పిలిచడం ఏంటి, సేవకు పిలిచడం ఏంటి, అసలు అమ్మాయిలు నిలబడి వాక్యం చెప్పడం ఏంటి, అసలు ఇది కాదే అని చాలా మంది నన్ను నిరుత్సాహపరిచేవాళ్ళు. కానీ దేవుడు మాత్రం నాకు చెప్పేవాళ్ళు, నీ ద్వారా నేను ఒక రెవల్యూషన్ని తీసుకొస్తాను, నేను ఒక రెవల్యూషన్ని తీసుకొస్తాను, అనేక మంది స్త్రీలను సేవకు నేను పురికొల్పుతాను నీ ద్వారా. నాకు అర్థమయ్యేది కాదు అలా ప్రభు చెప్తున్నా కూడా. అట్లాగా జరుగుతూ వచ్చింది. సెల్ గ్రూప్‌లో గూడా నేను పట్టుకున్న వాక్యం అట్లా గుడ్డిగా పట్టుకునేదాన్ని. అతడు పొందిన దెబ్బల్లో స్వస్థత అంతే. ఒక అమ్మాయికి సైట్ ఉండింది. 14 ఇయర్స్ నుంచి అమ్మాయికి సైట్ ఉండింది. ఆ అమ్మాయిని పిలిచి నేనన్నా, "యేసుప్రభు పొందుకున్న దెబ్బల్లో నీకు స్వస్థత ఉంది. నీ సైట్ నుంచి నీకు విడుదలొస్తది. నువ్వు నమ్ముతావా?" అంటే, "నేను నమ్మను" అని అంది. నేను నమ్ముతున్నా, అప్పుడు నాకు సైట్ లేదు. నేను నమ్ముతున్నా, నీ సైట్ యేసుక్రీస్తు నామంలో అది స్వస్థపరచబడింది. ఆయన పొందిన దెబ్బలలో 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం ప్రకారం నువ్వు స్వస్థపరచబడ్డావు. ఒక ప్రార్థన చేయగానే అమ్మాయి అంది, "స్పెట్స్ తీసేస్తే బాగా కనిపిస్తున్నాయి నాకన్నీ." సో, అట్లాగా ఆ అమ్మాయి కొద్దిమందిని తీసుకొచ్చింది. సెల్ గ్రూపు ఇద్దరితో స్టార్ట్ చేసిన సెల్ గ్రూప్ 85 మందికి రైజ్ అయిపోయిందనమాట. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు, చిన్నది అడిగినా ఆన్సర్ ఇచ్చేవాళ్ళు. చిన్నది అడిగినా ప్రార్థన చేసిన గొప్ప గొప్ప కార్యాలు దేవుడు జరిపించేవాడు. అట్లాగే కాలేజ్‌లో ఉన్న మా ఫ్రెండ్స్, మా గ్రూప్‌కొచ్చే వాళ్ళ ద్వారా వాళ్ళ పేరెంట్స్ రక్షించబడతాం. వాళ్ళ ఇంట్లో గొప్ప కార్యాలు చేయటం దేవుడు. ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఎన్నో ఎన్నో ఆత్మీయ కార్యాలు దేవుడు అట్లాగా చేస్తూ వచ్చేవాళ్ళు. కానీ నాకు భారం ఏంటి అంటే ఎట్లాగైనా ఆహ్, ఇప్పుడు మన కాలేజ్‌లో ఇట్లా సెల్ గ్రూప్స్ జరుగుతన్నాయి. అన్ని కాలేజెస్‌లో వేరే కాలేజ్ ఫార్మసీ కాలేజు అట్లా గూడా వెళ్ళి వాళ్ళకి ప్రభువుని ప్రకటించాలా? నాకు వాక్యం చెప్పడం రాదు. నాకెక్కువ సాక్ష్యం చెప్పడము రాదు. ఎట్లా ఒక మాట తర్వాత ఒకటి చెప్పాలో గూడా నాకు రాదు. ప్రభువు నాకు కళ చూపించాలా, చెప్పాలా అంతే. నాకప్పుడు తెలిసింది, నా జ్ఞానం అంతే. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒకరోజు ఆహ్, నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఇది చెప్పాలంటే ఇంకొకటి చెప్పాలా. ఏమి అంటే కరెక్ట్‌గా ఇట్లాగా జరుగుతున్న టైంలో మా ఫాదర్ బిజినెస్ లాస్ అయిపోయింది. చాలా ఫినాన్షియల్‌గా చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ వచ్చినాం. ఒక చిన్న పార్ట్ టైమ్ జాబ్ జాయిన్ అయ్యాననమాట. పార్ట్ టైమ్ జాబ్ జాయిన్ అయితే 1200 సాలరీ వచ్చేది. ప్రొద్దున కాలేజ్‌కి వచ్చేదాన్ని. సాయంకాలము హాస్పిటల్‌లో రిసెప్షనిస్ట్‌గా చేసేదాన్ని. రాత్రికొచ్చి మళ్ళీ చదువుకునేదాన్ని. అట్లాగా చదువుకుంటున్న టైంలో నాకొచ్చిన 1200 సాలరీలో ఒక పూట, 2 పూటలు భోంచేసి, లేకపోతే 2, 3 రోజులకొకసారి భోంచేసి, ఆ డబ్బులన్నీ దాసుకొని ఎవరో ఒకరిని పెద్దోళ్ళని, అంటే ఇప్పుడు సో కాల్డ్ ఎవరెవరైతే పెద్ద పెద్దగా స్పీకర్‌లు వాడబడుతున్నారో, నేనైతే పేరు చెప్పదలుచుకోలేదు. వాళ్ళందరినీ ఒకరోజు ఫార్మసీ కాలేజ్‌కి, ఒకరోజు నర్సింగ్ కాలేజ్‌కి అట్లా తీసుకుపోయి వాక్యం చెప్పించేదాన్ననమాట. నాకు చేతనైనంత చెప్పించేదాన్ని అట్లాగా. అట్లాగా చెప్పిస్తున్నప్పుడు దేవుడు అక్కడ కూడా కార్యాలు జరిగించటం, మళ్ళీ అందరిని ఒక దగ్గర పెట్టి ఆహ్, వాక్యం ప్రకటింపచేయటము అట్లాగా చేస్తూ వచ్చేదన్నమాట. నాకు చేతనైన దాంట్లో. చాలామంది పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్నారు. చాలామంది ప్రభువుని వెంబడించి సువార్తకు వెళ్ళిన వాళ్ళున్నారు. మిషనరీస్‌గా వెళ్ళిన వాళ్ళున్నారు. అలాగా నాకు కాలేజ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా 2005లో అయిపోతది. నేను బయటకొచ్చేస్తాను. బయటకొచ్చేసే టైంలో ఒకరోజు నేను చదువుకుంటున్నాను. ఆహ్, ఈవినింగ్ టైం నాకు బాగా గుర్తుంది. ఈవినింగ్ టైం చదువుకుంటున్నా. అందరూ బయటికెళ్ళిపోయినారు షాపింగ్ అనుకోని. నేనేమో ఆలోచిస్తున్నా, ఫ్యామిలీలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి గదా! ఎట్లైనా సరే నేను మంచి జాబ్ తెచ్చుకోవాలా, నేను బాగా సెటిల్ కావాలా, నా లైఫ్ సెటిల్ కావాలా అన్న ఆలోచనతో నేనున్నప్పుడు కూర్చొని చదువుకుంటున్నాను. ఏదో ఒక జెయింట్ ఫిగర్, అంటే ఒక పెద్ద ఆకారము నా ముందు, నా అపోజిట్ డైరెక్షన్‌లో వస్తున్నట్టు, దాని నీడ నా మీద పడుతున్నట్టు అనిపించిందనమాట. అనిపించేసరికి నేను తల గూడా పైకెత్తి చూడలేదు. చదువుకుంటున్నా, బాగా స్టూడియస్‌గా ఉన్నానన్నమాట. అట్లాగా చదువుకుంటున్న టైంలో మళ్ళీ ఆ నీడ నా వైపుకే వస్తుంటే సడెన్‌గా ఒకసారి ఇట్లా పైకి చూస్తున్నా. పైకి చూస్తే ఒక జంతువు ఆకారం నా
అడగంగానే ఒక మెల్లని స్వరం, ఆ రూమ్ అంతా కూడా ఒక డెన్సిటీ, ఒక సాంద్రత, ఒక అంకితమైన భావం, ఒక పీస్ ఉన్నింది ఆ రూమ్‌లో. భయం కంటే కూడా పీస్ అనేది నేను చూసినాను. దాంట్లో నుంచి ఆ వికృతమైన రూపం, అసలు చూడలేని రూపంలో నుంచి ఒక స్వరం మాట్లాడుతుంది. ఏమనంటే, "నేనే సిలువ వేయబడిన క్రీస్తును." నాకైతే చాలా దుఃఖమొచ్చింది. ప్రభువా! ఇంత ఘోరంగున్నావా? నేనెప్పుడు చూడలేదు నిన్ను. ఒక కన్ను ఇట్లా బయటకొచ్చేసింది. శరీరం అంతా నల్లగా కందిపోయింది. రక్తం దారలు దారలుగా భయంకరంగా ఉందనమాట అసలు చూడటానికి నల్లగా. నేను కరెక్ట్‌గా ఒక కొద్ది క్షణాలు చూస్తే తప్ప అది యేసుప్రభు ఆకారం, సిలువ వేయబడిన యేసుప్రభు ఆకారం అని నాకు తెలియలేదు. నేనడిగాను, "ప్రభువా! నీ స్వరూపాన్ని, నీ సొగసుని నువ్వు ఇంత పోగొట్టుకున్నావా ప్రభా?" అని నేను అడిగినప్పుడు ప్రభువు నాతో మాట్లాడారనమాట. అవును అని కొన్ని మాటలు చెప్పారు గానీ నాకర్థం గాలేదు. తర్వాత నేను అడిగాను, "ప్రభువా! నువ్విలా ఉండకుండా ఉండాలంటే నేనేం జేయాలో చెప్పు." అంటే 2 చేతులు చాపారనమాట ఇట్లాగా. 2 చేతులు చాపి ఎప్పుడైతే ఆ 2 చేతులు అట్లా చాపారో, ఆయన తల దగ్గర నుంచి ఆయన 2 చేతులు కలిపి కింద వరకు ఒక ఇండియా మ్యాప్ లాగా ఫార్మ్ అయిపోయిందనమాట అది. ఇంక ప్రభువు కనిపించలేదు. ఎప్పుడైతే ఆ ఇండియా మ్యాప్ లాగా ఫార్మ్ అయిందో నేను చూస్తాను నివ్వెరపోయి నా కళ్ళ ముందే జరుగుతున్నాయి ఇవన్నీ. ఎవ్వరు లేరు. గోడకి ఇట్లాగా అతుక్కుపోయాననమాట. అతుక్కుపోయి ఏంది ఇండియా మ్యాప్ అయిపోయింది ఇట్లాగా అంటే ఒక స్వరం నాతో మాట్లాడుతుంది. నా భారతదేశాన్ని నేను నా రక్తంతో కడగాలనుకుంటున్నాను. నువ్వు నిలబడతావా? నువ్వు ప్రకటిస్తావా? అని అడిగారు ప్రభు నన్ను. నాకు ప్రకటించడం అంటే ఏంటో తెలీదు. వాక్యం చెప్పడం సరిగా రాదు. సాక్ష్యం చెప్పడం సరిగా రాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు నన్నిలా అడుగుతున్నావు ప్రభా? అంటే నా కళ్ళ ముందు నేను చూస్తుండగానే పైన కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బ్లడ్ అట్లా ప్రవహిస్తుందనమాట ఆ దర్శనంలో. అలాగా బ్లడ్ ప్రవహిస్తుంటే నాకేం అర్థం కాలేదు. చాలా మందికి షేర్ చేసుకున్నాను. ఎవ్వరు దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. కానీ అది నా కళ్ళ ముందు ఉండిపోయిందనమాట ఎప్పుడు. ప్రార్థన చేసే ప్రతిసారి ఇంకా నా ప్రార్థన ఇంటెన్సిటీ పెంచాననమాట అప్పటినుంచి. ఎందుకు ప్రభువా నన్ను ఇట్లా పిలుస్తున్నావు? నాకంటే అందమైనోళ్ళున్నారు, చదువుకున్నోళ్ళున్నారు, హోదా ఉన్నోళ్ళు, జ్ఞానం ఉన్నోళ్ళున్నారు. ఎందుకు నన్ను ఇట్లా వెంబడిస్తున్నావు? నన్ను పిలుస్తున్నావు ఇట్లాగా. నువ్వు నిలబడు, నువ్వు ప్రకటించు, నువ్వు నిలబడు, నువ్వు ప్రకటించు అని సరే ప్రభా! నాకు ప్రకటించడం అయితే రాదు. కరపత్రికలు పట్టుకొని వీధి చివర నిలబడతా నేను అని ఇంటర్న్‌షిప్‌లో ఉన్నప్పుడు, తర్వాత జాబ్ చేసేటప్పుడు, అయిపోయిన తర్వాత ఇంటర్న్‌షిప్ అయిపోయిన తర్వాత జాబ్ చేసేటప్పుడు, హాస్పిటల్‌లో ఉన్నప్పుడు కరపత్రికలు పట్టుకొని వీధి చివరలో నిలబడి అట్లా కరపత్రికలు పంచేదాన్ని. తర్వాత ఎవరికన్నా హాస్పిటల్‌లో కరపత్రికలు ఇచ్చేదాన్ని. వాళ్ళు ఇంకా అడిగితే అప్పుడు నాకు తెలిసిన కొన్ని మాటలు వాళ్ళకి చెప్పేదాన్ని. ఆ కొన్ని మాటల్లోనే దేవుడు రక్షణ కార్యం జరిగించేవాళ్ళు వాళ్ళ జీవితంలో. అట్లాగా ఎంతో మందిని అలా నడిపించటానికి ప్రభువులో నడిపించటానికి ప్రభు కృప చూపించినాడు. కానీ నాకు లోపల ఏదో ఒక ఒక కొరత అనేది ఉండేదనమాట. ప్రభువు నన్ను ప్రకటించమన్నాడు, నిలబడమన్నాడు. కానీ ఇది కాదే! ఈ ఇంటి సువార్తలు చెప్పడము, తర్వాత ఒకరొకరికి ఒక్కొక్కళ్ళకి చెప్పేదాన్ననమాట. పర్సన్ టు పర్సన్ అంటారు కదా! అట్లాగా పార్కులకెళ్ళి సువార్త చెప్పేదాన్ని. ట్రైన్‌లో కూర్చుంటే చెప్పేదాన్ని. బస్‌లో కూర్చుంటే, ఫ్లైట్‌లో కూర్చుంటే ఎక్కడికెళ్ళినా అట్లాగా చెప్తా ఉండేదాన్ననమాట. కానీ నాకు ఆహ్, ఎవరితో అయినా మాట్లాడితే అంటే నేను వర్క్ చేసే హాస్పిటల్‌లో ఎవరితో అయినా మాట్లాడితే వాళ్ళనేవాళ్ళు, "సిస్టర్ మా చర్చ్‌లో వాక్యం చెప్తారా?" అని అడిగేవాళ్ళనమాట. సో, అట్లాగా ఎళ్లి చెప్పేదాన్ని. ఒకవైపు ఉద్యోగం జేసుకోవడము, ఇంటికి ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి మా పేరెంట్స్ దగ్గర. అదొక వైపు. తర్వాత పెళ్ళిళ్ళు, సంబంధాలు నన్నందరూ సతాయించేవాళ్ళు. దేవుడు చెప్తున్నాడు, నిన్ను పెళ్లి చేసుకోమని చూపిస్తున్నాడని అబ్బాయిలు చాలా మంది వెంటబడితే అట్లాగా. అంటే సాతాను అన్ని విధాలుగా పడేయాలని ప్రయత్నిస్తూ ఉన్న క్లిష్టమైన పరిస్థితనమాట. కానీ నేను మాత్రము ప్రభువు నన్ను నిలబడమన్నాడు, ప్రకటించమన్నాడని ఇంకట్లాగే ఎవరితో మాట్లాడినా నేను పనిచేసే హాస్పిటల్ మిషన్ హాస్పిటల్ అనమాట. సీఎస్ఐ డయాసిస్. అది కృష్ణా గోదావరి డయాసిస్‌లో వర్క్ చేస్తున్నాను నేను 6 ఇయర్స్. మా బిషప్ గారు ఏమనేవాళ్ళంటే, "డాక్టర్ అమ్మగారు మీరు మాట్లాడితే చాలా డిఫరెంట్‌గా ఉంటది. మా చర్చ్‌లో వాక్యం చెప్తారా? మా చర్చ్‌లో మీకులాగా ఉండదు. మాదంతా టైమ్ టు టైమ్ ఉంటుంది. బుక్‌లో చదివేది ఉంటుంది. ఒక 10, 15 నిమిషాలు ఇప్పిస్తాను." సో, అట్లాగా వాక్యం చెప్తే చర్చ్‌లో చాలామంది ఫోను చేసేవాళ్ళు నాకు. మీ వాక్యం మమ్మల్ని టచ్ చేసింది, మమ్మల్ని తాకింది, దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపించింది. నా పరిస్థితుల్లో, నా శ్రమల్లో నుంచి నన్ను విడిపించింది. లేకపోతే కొన్ని చీకటి శక్తుల చేత నేను పీడించబడుతున్నా, నేను ఇట్లాగా విడిపించబడ్డాను. ఇట్లా చెప్పేవాళ్ళు. కానీ నాకు 2 విషయాల్లో మాత్రము ఇబ్బంది ఉండిపోయింది. ఒకటేమో పెళ్లి, ఇంకొకటేమో ముఖ్యంగా నేను ఇబ్బంది పడుతున్న హ్మ్.
జాబ్ విషయం. సేవ చేయాలని ఉంది. కానీ జాబ్ ఒకటి నా కాళ్ళకి తగులుతుంది. అంత ముందుకెళ్ళలేకపోతున్నా. చాలామంది కుంభమేళా జరిగినప్పుడు 2002లో, 2008లో కుంభమేళా జరిగినప్పుడు అక్కడికెళ్ళి కరపత్రికలు పంచటం, ఒక టీమ్‌గా ఎళ్లి అక్కడుండి గుడారాలేసుకొని ప్రార్థన చేస్తూ రాత్రిపూట పగలు పరిచర్య చేయటం ఇట్లాగా చేస్తూ వచ్చాను. అయితే ప్రభువునడిగిన, ప్రభువా నాకొక మంచి సహాయాన్నివ్వయ్యా. ఎక్కడ చూసినా సరే స్త్రీని తొక్కేస్తారు, ప్రకటించొద్దని జెప్తారు. ఏదో ఇంటి పరిచర్య చేసుకోమంటారు. కానీ నువ్వు మాత్రం నన్ను భారతదేశం రక్షణ కోసం నువ్వు నన్ను పిలిచినావు ప్రభా! నేను ఆ పరిచర్య చేయాలంటే నాకొక మంచి సహాయాన్ని నువ్వివ్వాలి అని అన్నప్పుడు 2010లో నా వివాహం జరిగింది. నాకొక మంచి సపోర్ట్ ఉండాలని అడిగినప్పుడు పెళ్ళైన తర్వాత నేను భయపడ్డాను మా హస్బెండ్‌కి చెప్పడానికి. ఏమో ఒక డాక్టర్‌ని పెళ్లి చేసుకున్నాడు. లేకపోతే ఈ అమ్మాయి రీసెర్చ్‌లో ఉందని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇప్పుడు నేను అట్లాగా జాబ్ చెయ్యను, నేను పరిచర్య చేస్తానంటే ఏమంటాడు అని నేను భయపడ్డాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత ఫస్ట్ రోజే, ఫస్ట్ నైట్ ముందే నేను ఆయనతో షేర్ చేద్దాము, ఒకసారి మాట్లాడదాము, మాట్లాడి చూద్దాం అనేటప్పుడే ఫస్ట్ మాట తనేమన్నాడంటే, "అమ్మా నేను నీకు 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటేంటంటే నువ్వు పరిచర్య చేస్తున్నావు. దేవుడి పిలుపు నీ మీదుంది. దేవుడి హస్తం నీ మీదుంది. నేను చాలా మంది దగ్గర విన్నాను. నువ్వు వాక్యం చెప్పినప్పుడు దేవుడి కార్యాలు చేయటం. నేను దాన్ని గమనిస్తున్నాను. నువ్వు పరిచర్య చేయాలి అని అనుకుంటే జాబ్ మానేయి. జాబ్ చేయాలి అని అనుకుంటే పరిచర్య మానేయి. నువ్వేది చేసినా నాకు పర్వాలేదు" అని నాకు ఆయన ఆ మాట చెప్పంగానే నేను చాలా కన్నీటితో ప్రభువుని స్తుతించాననమాట. ప్రభా! నేను చెప్పకముందే నా నోటి మాట నువ్వు చెప్పిన భర్తను నాకిచ్చినావు ప్రభా! అని ఇంకా అట్లాగే కొనసాగించామనమాట. మా హస్బెండ్‌కి దర్శనం ఏంటి అంటే మెడికల్ క్యాంప్స్ కండక్ట్ జేయాల. మేమప్పుడు బెంగుళూరులో ఉండేవాళ్ళం. ఆయన బెంగుళూరులో వర్క్ జేసేవాళ్ళనమాట. మెడికల్ క్యాంప్స్ కండక్ట్ జేయాల. ఆ! బెంగుళూరు నుండి ఒక 80 కిలోమీటర్స్, మైసూర్ నుంచి ఒక 80 కిలోమీటర్స్ అట్లా ట్రైబల్ ఏరియాస్‌లోకెళ్ళి ప్రొద్దున మెడికల్ క్యాంప్ పెట్టేవాళ్ళం. నాకేమో ప్రకటించాల. సాయంకాలం మీటింగ్ పెట్టి వాక్యం చెప్పాలి. రక్షణ సువార్త ప్రకటించాలనమాట. ఇట్లా జరుగుతున్న టైంలో 2013లో ఫస్ట్ టైం నేను కన్సీవ్ అవ్వడం జరిగింది. కన్సీవ్ అవ్వడం జరిగిన తర్వాత డాక్టర్స్ చెప్పారు, "నువ్వు ట్విన్స్‌ని క్యారీ చేస్తున్నావు" అన్నట్టు చెప్పారనమాట. సరే అని నాకు అనిపించింది. ఇప్పుడు మామూలుగా ఉన్నప్పుడు మనము పని చేస్తాం. దేవుని పరిచర్య చేస్తాము. సువార్త ప్రకటిస్తాం. మరి ఇప్పుడు నేనెందుకు రెస్ట్‌లో ఉండాలా? నా బిడ్డలు గూడా దేవుని వాక్యం వినాలా. నేను కనబోయే బిడ్డలు గూడా దేవుడి వాక్యం వినాలా అన్న ఉద్దేశ్యంతో మేము ఆ ప్రాంతానికెళ్ళి మైసూర్ నుండి చిక్కెనహళ్ళి అనే ప్లేసు మళ్ళీ లోపలికి ట్రైబల్ ఏరియా ఒక 70 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక డ్యామ్ ఉంటుందక్కడ. అక్కడికెళ్ళి సువార్త పగలు ప్రకటించాము. ఆహ్, పగలు మెడికల్ క్యాంప్ పెట్టాము. సాయంకాలం సువార్త ప్రకటిస్తున్న టైంలో ఒక 3, 4 సంఘటనలు జరిగినాయి గానీ, ఒకటి నేను షేర్ చేసుకుంటా. టైం లేదు. ఇంకొక 10 నిమిషాలు మాత్రమే ఉంది. సో, అట్లా సాయంకాలం నేను గర్భిణితోనే ఉన్నాను. నేను నిలబడి వాక్యం చెప్తున్నాను. చెప్తున్న టైంలో ఈ ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్ వీళ్ళందరూ వచ్చి ఆహ్, ఏం జేయడం స్టార్ట్ జేస్తున్నారంటే, వెనకాల ఉన్నోళ్ళని కొడుతున్నారనమాట. అది నాకు తెలీలేదు. నేను స్టేజ్ మీద నుంచి కొంచెం ముందుకు జరిగినాను. నాకు తెలియకుండానే కాలు జారి పొట్ట మీద ఇట్లా పడిపోయాననమాట. పడిపోయేటప్పటికి నేను లెవ్వాలని ప్రయత్నిస్తున్నాను. నా ముందున్న క్రౌడ్ అంతా నన్ను తొక్కుకుంటున్నారు, ఎళ్ళిపోతున్నారు. నన్ను తొక్కుకుంటున్నారు, ఎళ్ళిపోతున్నారు, తొక్కుకుంటున్నారు, ఎళ్ళిపోతున్నారు. లోపలున్న పిండమంతా కూడా గర్భస్రావమై బయటికొచ్చేస్తుంది. నాకది బాగా తెలుస్తాంది. ఏం చేయాలో నాకేం అర్థం కాలేదు. లెవ్వటానికి నా దగ్గర శక్తి లేదు. మా భర్త నన్ను ఎత్తుక్కొనొచ్చేటప్పటికి 1:30 గంట పట్టింది. మొత్తం బ్లీడింగ్ అయిపోయింది. నైటు హాస్పిటల్‌కెళ్ళామనమాట. హాస్పిటల్‌కెళ్ళి హ్మ్. మాకు సరైన వైద్య సేవలు అందలేదు. మరుసటి రోజు మళ్ళీ సండే అయిపోయిన తర్వాత మళ్ళీ మండే బెంగుళూరు బాప్టిస్ట్ హాస్పిటల్‌కొస్తే డాక్టర్స్ అన్నారు, "ఆ తొక్కిసలాట వల్ల లోపలున్న ఇద్దరు బిడ్డలు చనిపోయారు. ఆ తర్వాత నీ గర్భసంచి కూడా మొత్తం పగిలిపోయిందమ్మా. తీసేయాలి. అది ఇంకెందుకు పనికిరాదు. తీసేయాలి" అని చెప్పినప్పుడు చాలా దుఃఖం అనిపించింది. చాలా వేదన పడ్డాను. బాధపడ్డాను. ప్రార్థన చేసుకొని అలా వచ్చేసాను అక్కడి నుండి. వచ్చేసిన తర్వాత ప్రతిరోజు నా కడుపు మీద చేయి పెట్టుకొని ప్రార్థన చేసేదాన్ని. దేవా! చనిపోయిన లాజర్‌ని 5 రోజుల తర్వాత నువ్వు బ్రతికించావు. ఈరోజు పాడైపోయిన నా గర్భసంచిని నువ్వు బాగు చేయలేవా ప్రభా! నువ్వు చేయగలవు. నువ్వు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుడు కదా! అని ప్రార్థన చేస్తాను గానీ దేవుడి మీద కోపం. ఇలా జరిగింది అని దేవుడి మీద కోపం.
మీటింగ్స్కి వెళ్ళేదాన్ని కాదు, వాక్య పరిచయం చేయడానికి వెళ్ళేదాన్ని కాదు, రక్షణ స్వార్థ ప్రకటించడానికి వెళ్ళేదాన్ని కాదు, మెడికల్ క్యాంప్స్ పెట్టేదాన్ని కాదు. అట్లాగా ఒకలాంటి మొండితనం అనమాట. దేవుడి మీద అలుగు, లేకపోతే దేవుడి మీద కోపం అనుకోవచ్చు. అట్లా ఒక 6 నెలలు జరిగింది. 6 నెలల తర్వాత ఒకరోజు నేను పడుకుని ఉన్న రూమ్ లో మళ్ళీ ప్రభు స్వరం నాతో మాట్లాడింది. ఏమని మాట్లాడతాం స్టార్ట్ చేశారంటే, ప్రభు నీ చిత్తమే నా చిత్తం అన్నావు కదా నువ్వు ఒకరోజు. ఇంకొక రోజు ఏమన్నావు అంటే, నువ్వేది చెప్తే నేను అది చేస్తా ప్రభు అని అన్నావు కదా. నా హృదయంలోది నువ్వు నెరవేరుస్తానన్నావు కదా. నువ్వు ఆ రోజు అడిగావు, ఏమని అడిగావు తెలుసా? ప్రభా ఇంతమంది ఉన్నారు, అందరినీ వదిలేసి నువ్వు నన్నెందుకు వెంబడిస్తున్నావు, నన్నెందుకు నువ్వు పిలుచుకున్నావు అని నువ్వు అడిగావు కదా. ఈ రోజు నేను దానికి ఆన్సర్ చెప్తున్నా. ఈ పరిస్థితిలో కూడా నువ్వు నన్ను వదిలిపెట్టలా. ఈ పరిస్థితుల్లో కూడా పరిచయకి వెళ్ళటం మానేసావేమో కానీ నన్ను ప్రతిరోజు తండ్రి అనే పిలుస్తున్నావు కదా. కానీ నేను ప్రభు నాతో మాట్లాడిన మాట, నేను ఇంకొక మాట నేను నిన్ను అడగాలనుకుంటున్నా. ఏంటంటే, నా చిత్తమే నీ చిత్తమే నా చిత్తం ప్రభు అని చెప్తావు కదా. ఎప్పుడు నువ్వు ఏది చెప్తే నేను అది చేస్తానంటావు కదా. చూడు, నువ్వు చూడలేదు, నువ్వు చేయలేదు, నువ్వు ప్రాణం పెట్టని నీ బిడ్డలు 2 చనిపోతే నువ్వు ఎంత బాధపడుతున్నావే. నేను చేత్తో చేసుకున్న నా మనుషులు అలా నరకానికి వెళ్ళిపోతుంటే నా ప్రసవ వేదన్ని ఎవరు పట్టించుకుంటారు? ఆ మాట అన్నప్పుడు చాలా నా బాధ పెద్దది అనిపించలేదు నాకు. నా బాధ నాకు ఎక్కువ అనిపించలేదు. నిజమే కదా ప్రభు, నీ దగ్గర నుండి మనుషులు వస్తున్నారు, పరలోకం నుండే వస్తున్నాం మేమందరం. ఇక్కడ రక్షించబడి తిరిగి నీ దగ్గరికి రానోళ్ళ పరిస్థితి నువ్వెంత బాధపడతావో, ఎంత వేదన పడతావో. ఒక తల్లి దగ్గర నుంచి బిడ్డ వెళ్ళిపోయి తిరిగి రాకపోతే, దేశాంతరం పోయి రాకపోతే తల్లి హృదయం విలవిల్లాడిపోతుంది. పిడికిలి గుండె ఉన్న తల్లి అంత విలవిల్లాడుతుంది. కానీ సముద్రం అంత ప్రేమ కలిగిన నీవు మేము తిరిగి రాకపోతే నువ్వెంత బాధపడతావు కదా ప్రభు. మరి అట్లా ఎంతో మంది నరకానికి వెళ్ళిపోయి ఆ మాట గురించి నువ్వు పడుతున్న వేదన, నువ్వు పడుతున్న బాధ నిజమే ప్రభా. నీ చిత్తమే నా చిత్తం. నా బిడ్డలు చనిపోయినా పర్లేదు, చనిపోయారని నేను అనుకోవట్లా, హతసాక్షులు అయిపోయారు. కానీ నేను మాత్రం నా ఊపిరినంత వరకు, నా శ్వాస ఉన్నంత వరకు నేను తిరుగుతా, నీ సువార్తను ప్రకటిస్తా, సంఘాలని కడతాను, సంఘాలను బలపరుస్తాను, వెనక్కి వెళ్ళిపోయిన ప్రతి క్రైస్తవుడిని తిరిగి రగిలిస్తాను. నేను తిరుగుతాను ప్రభు. ఒక నిబంధన చేసుకుని ఆ రోజు నుండి పరిచర్యలో కొనసాగటం జరుగుతుంది. మళ్ళీ అంటే అలా పరిచర్యలో కొనసాగుతున్నప్పుడు ప్రభు మళ్ళీ నాతో మాట్లాడారు. కొన్ని స్థానాల్లో దేవుడు నన్ను ఉంచారు. ఈ వర్క్ నువ్వు చేయి, ఈ ప్రాజెక్ట్ నువ్వు చేసుకుంటూ పరిచర్య కొనసాగించు. ఎందుకంటే కొన్నిసార్లు చర్చిలు కట్టడానికి నాకు డబ్బులు ఇవ్వాలనిపించేది, పేద సేవకులు ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వాలనిపించేది, టాబ్లెట్స్ లేని పేషెంట్స్ కి టాబ్లెట్స్ తెచ్చి ఇవ్వాలనిపించేది. నాకు అంత ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండేది కదా. నేను ప్రభువుని అడిగాను, ప్రభు నీ చేతికి నేను చదివిచ్చా, నువ్వు పూర్తిగా మానేసి రమ్మని నేను అడగలేదే, నీ స్వతహాగా నువ్వు వచ్చావు, నువ్వు చేసుకో, నువ్వేది చేస్తావు, కానీ నీ ప్రాధాన్యత ఎప్పుడు నా సేవ, నీ ప్రాధాన్యత ఎప్పుడు నా రక్షణ, నీ ప్రాధాన్యత ఎప్పుడు భారతదేశం యొక్క రక్షణ అయి ఉండాలి అని ప్రభు నాతో మాట్లాడినప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ చేయడం, అంటే సంవత్సరానికి 3 నెలలు 4 నెలలు పనిచేస్తాను మొత్తం కలిపితే. మిగిలిన రోజులన్నీ కూడా నేను ఇలా పరిచర్య చేయడానికి ప్రభు నన్ను వాడుకుంటున్నారు. మరి నన్ను వెనకుండి బలపరుస్తున్నారు. ఆ కుటుంబం అంతటికంటే కూడా నా భర్త ఎంతో త్యాగం చేసి, నెలకు చెప్పాలంటే 10-15 రోజులు నేను ఇంట్లో ఉండడానికి వీలవ్వదు, ఎన్నో చోట్ల తిరగడానికి. నా భర్త అలాగా ఒక నిశ్శబ్దమైన త్యాగాన్ని చేస్తూ నన్ను పంపిస్తూ, అమ్మ నువ్వు వెళ్ళు, మగోళ్ళలాగా నువ్వు తిరుగుతున్నావు, నేను నీకోసం ప్రార్థన చేస్తా, నేను ఇల్లుని చూసుకుంటా, నేను అన్నీ చేస్తానని ఆయన వెనకుండి నన్ను అలాగా ప్రోత్సహించి ముందుకు పంపించే భర్తను దేవుడు నాకు ఇచ్చారు. మరి ఈ దేవుడిచ్చిన ఈ సాక్ష్యాన్ని బట్టి ఇంకా చాలా మంది చెప్పాలంటే ఒక పార్ట్ మాత్రమే చెప్పాను నేను. ఇంకొకసారి దేవుడు నాకు అవకాశం ఇస్తే తప్పకుండా పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రభువుకి మరొక్కసారి మనం మన జీవితంలో కెరోలిన్ ఇంకా 15 మినిట్స్ తీసుకొని చెప్పండి, పర్లేదు లేదు నాటి తీసుకోండి. నేను క్లోజ్ చేస్తాను. మన జీవితాల్లో మన ప్రయాణంలో చాలాసార్లు మనం మర్చిపోతాం, మనము, మన పిల్లలు, మన అవసరతలు, మన చదువు, లేకపోతే మన విద్య, మన ఉద్యోగం. కానీ ఈరోజు ఈ అవకాశాన్ని బట్టి మీరెంత దీవించబడ్డారో నాకు తెలియదు.
ఆ ప్రారంభ దినాల్ని ప్రభు మళ్ళీ నాకు గుర్తు చేశారు. ఆంటీ సాక్ష్యం అంటే ఏం చెప్పాలని ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకు ఈ మాటలన్నీ జ్ఞాపకం చేశారు. దాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నా. చాలా మంది మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, ఎందుకు నువ్వు ఎక్కువ ఇలా బైబిల్ పట్టుకొని తిరుగుతావు. నేను ఒకటే అన్నా, దేవా ఆ జీవితంలో నాకేదైనా ఆస్తుందంటే అది నువ్వు ఒక్కడివి. నాకేదైనా అంతస్తుంది అంటే అది నువ్వు నాకు ఇచ్చిన సాక్ష్యమే ప్రభా. సో అట్లాగా మన జీవితంలో మనం ముందుకెళ్ళిపోతూ ఉంటాము. చాలాసార్లు రక్షణ, దేవుడు మనకిచ్చిన రక్షణ, మన మీద పెట్టిన బాధ్యత మనం మర్చిపోతూ ఉంటాం. ప్రభు పేరట నేను విజ్ఞాపన చేస్తున్నా. ఎన్నో పరిస్థితులు మన చుట్టూ, ఎంతో మంది చనిపోతున్నారు. ప్రతి క్షణం భారతదేశంలో 8 మంది చనిపోతున్నారు. 8 మందిలో ఎంతమంది ప్రభువుని తెలుసుకుని ప్రభు దగ్గరికి వెళ్తారో తెలీదు. ఒకవేళ అలాగే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారేమో, ప్రభు మనల్ని లెక్క అడుగుతాడేమో. మనందరం కూడా సువార్త ప్రకటించాల్సిన భారం మన మీద. ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, ప్రభు నన్ను పిలుచుకున్న దాన్ని బట్టి నేను ప్రభువుకి జీవితకాలం కృతజ్ఞురాలిని. మరి మీ ముందుకు ఈ విధంగా వచ్చి పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి నన్ను ఆహ్వానించిన మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో నేను వందనాలు చెల్లిస్తాను. ఇది నా ఒక్కదాని వల్ల భారతదేశం రక్షించబడదు, కానీ ప్రభు దర్శనం అది. ఈ రోజుకి రోజు రాత్రి 2:30 నుంచి 4:30 వరకు ప్రార్థన చేస్తాను భారతదేశం రక్షణ కోసమే. ఆంటీ నన్ను అడిగారు రోజు, మనకి ఎంతమంది పిల్లలని. నాకు పిల్లలు లేరండి, కానీ నేను ఎప్పుడు దేవుడి దగ్గర చెప్తాను, ప్రభా నాకు పిల్లలు లేరు, కానీ నాకు నువ్వు 2 బిడ్డలు ఇచ్చావు. భారతదేశాన్ని, భారతదేశ రక్షణని, ఈ 2 బిడ్డలు ప్రభా. ఏ రోజైనా నువ్వు పిలిస్తే నేను వచ్చేస్తా, కానీ నాకు ఒకే ఒక ఆశ ఉంది నా జీవితంలో. నాకు నువ్వు పిల్లల్ని ఇమ్మని నేను అడగట్లేదు. ఏదో ఒక రోజు ఆ దేశం అంతా రక్షించబడి ప్రతి నాలుక యేసునామంని ఒప్పుకుని ప్రతి మోకాలైన ముందు వంగి నీ సన్నిధి మా దేశంలో స్థాపించబడి, మా దేశం ఒక క్రీస్తు దేశంగా, రక్షణ దేశంగా, బాప్తిజము దేశంగా మా దేశం మార్చబడి నీ రాకళ్ళు ఎత్తబడితే చాలు ప్రభా. నేను చెప్పి వెళ్ళిపోవడానికి రాలేదు, ఈ భారాన్ని మీ హృదయంలో ఉంచడానికి నేను వచ్చాను. మనం అన్నిటి కోసం ప్రార్థన చేస్తున్నాం, కానీ మన ఇంటి పక్కన ఎంతో మంది ఉంటారు, మన ఎదురింట్లో ఎంతో మంది ఉంటారు. వాళ్ళ కోసం భారం కలిగి వాళ్ళ పేర్లు పట్టుకుని మనం ప్రార్థన చేద్దాం. వాళ్ళకి ప్రభువుని పరిచయం చేద్దాం. ప్రభువు రాకడ ఎందుకు ఆలస్యమవుతుందో నాకు తెలియదు. మనం అందరి పని చేస్తే ఖచ్చితంగా మన దేశాన్ని మనం పరలోకంలో చూసుకోగలుగుతాం. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.